హలో ఎవర్స్, నేను మీ తీసుకున్న లంకేష్ మారుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి ఆగస్టు 2 వరకు మనకి అంటే 2వ వారం వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. మనం చెప్పిన విధంగానే మనకి జూలై 26 వరకు మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపించింది. అలాగే మనకి జూలై 27 నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి జూలై 27 ఈరోజు తెల్లవారుజామున సమయం నుంచి మనకి సూర్యుడు అనేది గర్జించడం అనేది జరిగింది. సో మనం చెప్పిన విధంగానే మనకి జూలై 27 నుంచి మనకి పొడి వాతావరణం అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఈ రోజు నుంచి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. అంటే చాలామంది దివిసీమ వెదర్మ్యాన్ లంకేష్ అంటే జూలై 27 నుంచి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. ఇలాంటి వాతావరణం అనేది అంటే వర్షాలు నమోదవుతున్నాయి. జూలై 27 నుంచి పొడి వాతావరణం అంటే మార్పు అనేది జరుగుతుందా అన్న చాలామంది గ్రహించారు. కానీ జూలై 27 నుంచి వాతావరణం అనేది పొడిగా కొనసాగుతుంది. అంటే తగ్గుముఖం పట్టవు వర్షాలు, అంటే మనకి బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయని చాలామంది నమ్మారు. మనం ఫేక్ న్యూస్ అని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మనకి జూలై 26 వరకు కూడా మనకి వర్షాలు అనేవి కొనసాగాయి. అంటే జూలై 27 నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఈ రోజు నుంచి మనకి వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది. జూలై 27, 28, 29, 30, 1, 2 తేదీలో మనకి వాతావరణం అనేది చాలా పొడిగా వాతావరణం అనేది కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం చెప్పిన విధంగానే వాతావరణం అనేది 100 to 100% అనేది జరుగుతుంది. అంటే మనకి ఆగస్టు మొదటి వారంలో శ్రీలంక సమీపాన ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావంతో మనకి శ్రీలంక పరిసర ప్రాంతాలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాల్లో మనకి చెదురుమదురు అంటే మోస్తరు వర్షాలకు ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది. సో మనకి జూలై 27 నుంచి పొడి వాతావరణం అనేది మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మనకి సాయంకాలం సమయం వరకు కూడా మనకి ఎండల తీవ్రత అనేది 38 నుంచి 42 డిగ్రీలకు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే అడపాతడపాగా ఉరుములు మెరుపు పిడుగులతో నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది. సో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎటువంటి వర్ష ప్రభావం అనేది లేదు. చాలా పొడిగా వాతావరణం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎండల తీవ్రత అలాగే ఉష్ణోగ్రత అనేవి ఒక్కపోత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అంటే ఆగస్టు మొదటి వారం మనకి దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ జిల్లాలకు మాత్రమే వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే వస్తే కనిపిస్తుంది. సో ఎందుకంటే మనకి శ్రీలంక సమీపాన అల్పపీడన ప్రభావంతో కూడా మనకి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో మనకి వర్షాలకు పరిమితం అయ్యే అవస్థ కనిపిస్తుంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలను ప్రభావితం చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. సో మనకి ఆగస్టు 2వ వారం నుంచి వర్షాలు జోరందుకునే అవకాశం అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. సో మనకి ఆగస్టు 2వ వారం నుంచి మనకి వర్షాలు మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎందుకంటే మనకి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఆగస్టు 2వ వారంలో ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని ప్రభావంతో మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. సో దానికి అనుగుణంగా మనకు రానున్న రోజుల్లో మనకి ఆగస్టు 2వ వారంలో అల్పపీడన ప్రభావం ఏ విధంగా నమోదవుతుంది, దాని దిశను గురించి కూడా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. కనుక మనకి ఈ రోజు నుంచి పొడి వాతావరణం అనేది జూలై మొదటి వారం అలాగే 2వ వారం చివరి వరకు కూడా మనకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆగస్టు 2వ వారం నుంచి కూడా మనకి వర్షాలు వేగాన్ని పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా మనం ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. వర్షాలు అనేది చాలా తక్కువగా నమోదయ్యే వస్తే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. వర్షాలు వచ్చేసి మనకి రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాకు మాత్రమే పరిమితం అవుతాయి. అలాగే మనకి ఆగస్టు 2వ వారం నుంచి కూడా మనకి జోరెందుకునే అవకాశం ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో కనిపించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి వర్షాలు ప్రభావితం చూపించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే మనకి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. అలాగే నవంబర్, డిసెంబర్లో కూడా మనకి వర్షాలను చూపించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తాయి. కాబట్టి దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. సో మనకి ఆగస్ట్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలు మనకి వర్షాలు చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ప్రస్తుత సమయంలో మనకి ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. అలాగే జూలై 27 నుంచి మనకి ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎండల తీవ్రత అది అత్యధికంగా ఉంటుంది. సో మనకి రానున్న రోజుల్లో కూడా మనకి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు కూడా చాలా వేగాన్ని పెంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అల్పపీడనాలు, వాయుగుండం, తుఫాన్గా మారే అవకాశాలు కూడా మనకి రానున్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి కూడా మనకి తుఫాన్లు వచ్చే అవకాశాలు కూడా మనకి 3 కనిపిస్తున్నాయి. దాని గురించి కూడా రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.